ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. సారీ వీణా, నీ మాటను కాదన్నందుకు. ఎందుకు బావా? ఇక్కడ కావలసిన వాళ్ళని వదిలేసి 15 రోజులు దూరంగా ఉండలేను వీణా. అన్ని రోజులు అక్కడుంటే ఇక్కడ కావలసిన వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇష్టమైన వాళ్లకు దూరంగా ఉంటే ఏ ఉద్యోగమైనా కష్టంగానే అనిపిస్తుంది. అందుకే నేను దూరంగా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టలేను, హర్ట్ చేయలేను. ప్లీజ్ అర్థం చేసుకో. నాకు అర్థమైంది. ఎందుకు నవ్వుతున్నావు బావా? నీకు కావాల్సిన వాళ్ళంటే ఎవరు? అయ్యో వీణ, అయ్యో జస్ట్ జోక్ చేశాను వీణ. నాకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? నువ్వే. అలాంటిది నువ్వే వెళ్ళమని చెప్పినప్పుడు ఎందుకు వెళ్లకుండా ఉంటా చెప్పు? నువ్వే పరాయి వాళ్ళు అడిగినట్టు రిక్వెస్ట్ అన్న పదం వాడావు. కానీ నేను పరాయివాణ్ణి కాదు కదా. వెళ్ళమని చెప్తే వెళ్తాను కదా. నిజంగా వెళ్తావా బావా? ప్రామిస్గా వెళ్తాను వీణా. నేను నీ బావని వీణా. నీకేది అవసరమైనా నన్ను సూటిగా అడగొచ్చు. నీకోసం ఏదైనా తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ బావా. నువ్వు వెళ్ళనని చెప్తావేమో అని తెగ టెన్షన్ పడిపోయాను. అయితే నేను నీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. రేపే నీ ప్రయాణం. ఓకే వీణా, బాయ్. వెళ్ళొస్తాను. థ్యాంక్ గాడ్. బావ మాలినితో నేను ఊహించినంత అటాచ్మెంట్లో లేడు. పదిహేను రోజులు బావని మాలినికి దూరం చేసి తీరుని వేదనకి గురి చేయాలి. బావ మనసులో మాలిని సెటిల్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. కార్తిక్ మొన్న ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేయలేదు. అక్క ఇంకా తీర్థయాత్రల నుంచి రాలేదు. ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో. రేపట్లోగా క్వాలిటీ కంట్రోల్ ఫైల్స్ అన్ని చెక్ చేసి ఆర్డర్ అప్రూవ్ చేయించుకోవాలి. అమ్మా చెప్పమ్మా. టిఫిన్ చేసావా నాన్న? చేసి ఆఫీస్ కూడా వచ్చాను. వర్క్లో ఉన్నాను. ఏదన్నా అర్జెంటుగా మాట్లాడాలా? సర్లే, వర్క్ చేసుకో. ఫ్రీ అయ్యాక కాల్ చేయి. రేపు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాలమ్మా. ఈలోగా ఇక్కడ వర్క్ ఫినిష్ చేయాలని చూస్తున్నాను. పర్లేదే చెప్పు. వద్దులే నాన్న. అబ్బా చెప్పమ్మా. మరేం లేదు. నాకొక చిన్న సాయం చేస్తావా? ఏంటమ్మా పరాయివాన్ని అడిగినట్టు పర్మిషన్ అడుగుతున్నావు? ఏం చేయాలో ఆర్డర్ అయ్యి. వేద కడుపుతో ఉంది కదా. కడుపులో ఉన్న తన బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుట్టాలంటే పాలల్లో కుంకుమ పువ్వు కలుపుకొని తాగితే మంచిది నాన్న. కాశ్మీరీ కుంకుమ పువ్వు తెప్పించాలి అనుకుంటున్నాను. దాన్ని కొంచెం ఆర్డర్ చేస్తావా? ఓహో, పార్వతి గారు వేద కోసం కాశ్మీరీ కుంకుమ పువ్వు తెప్పిస్తున్నావా? మామూలుగా లేదు నీ వ్యవహారం. నా మొహం మండా. ఆర్డర్ పెట్టడం దేనికమ్మా? నా ఫ్రెండ్ విజయవాడ షాప్ ఉంది కదా, అక్కడ చాలా క్వాలిటీ కుంకుమ పువ్వు దొరుకుతుంది. నేను తెచ్చిస్తానులే.
సరేనా? బాయ్ అమ్మా. సరే నాన్నా. వేదకి పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంతో మంచి రంగుతో పుట్టాలనేదే పార్వతి కోరిక. వేద కడుపులో బిడ్డే పెరగకూడదన్నదే నా కోరిక. పార్వతి గెలుస్తుందో ఈ భాగ్యం గెలుస్తుందో చూద్దాం. భాగ్యం, ప్రసాదం తీసుకో. ఏం కాదు కదా పార్వతి. ప్రసాదం తింటే మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదని నీకు తెలుసు కదా భాగ్యం. ఏమో, ఫుడ్ పాయిజన్ అయిన దగ్గర నుంచి ఏది తినాలన్నా సందేహించాల్సి వస్తుంది పార్వతి. ఈ రోజు స్పెషల్గా పూజ చేసినట్టున్నావు, విశేషం ఏంటి? వేద కడుపుతో ఉంది కదా, తనకి తన బిడ్డకి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను భాగ్యం. ఆహా, ఈ కాలంలో వేదకి నీలాంటి అత్త దొరకటం నిజంగా వేద ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం పార్వతి. కొడుకుని కొంగున ముడేసుకుని వెనకాలే తిప్పుకుంటారని కోడళ్ళని ఆడిపోసుకుని అత్తల్ని చూశాను కాని కోడలి క్షేమం కోసం పూజలు చేసే అత్తని నిన్నే చూస్తున్నానంటే నమ్ము పార్వతి. అంత మాట అనకు భాగ్యం. వేద కూడా నా కూతురి లాంటిదే అనుకుని ఇవన్నీ చేస్తున్నాను. చాలా సంతోషం పార్వతి. నువ్వు ఒక ఆదర్శవంతమైన అత్తగారిగా చరిత్రలో నిలిచిపోతావు. నాకా నమ్మకం ఉంది. సర్లే కాని నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకుని జ్యూస్ తాగుతున్నాను. సరే. శ్రీ వేదని విడగొట్టి నా కూతురికి శ్రీతో పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వు వాళ్ళని బిడ్డ అనే బంధంతో ఇంకా బలంగా ముడివేయాలని చూస్తున్నావు. గర్భంలో ఉన్న బిడ్డ భూమి మీదకి రాకుండా చేసి వేదకి గర్భశోకం మిగులుస్తాను. ఆ తర్వాత పార్వతిని అడ్డం పెట్టుకుని శ్రీ వేదాలను విడగొట్టి శ్రీకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. ఇదే ఈ భాగ్యం రాస్తున్న శాసనం. దీన్ని మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. లాస్ట్ మంత్ మనం ఫారెన్కి పంపించిన మెటీరియల్ క్వాలిటీ డీటెయిల్స్ కంప్లీట్గా నోట్ చేసినట్టు లేవు మళ్ళీ. నేను ఆడిటర్ గారు పంపిన రిపోర్ట్లో ఆ డీటెయిల్స్ లేవని కంప్లైంట్ వచ్చింది. లేదు వీణా, అన్నీ చెక్ చేశాకే నీ టేబుల్ మీద ఫైల్ పెట్టాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అయ్యో, నేను అలా అనలేదు వీణా. నాకు కొంచెం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేసిస్తాను. ఈసారైనా పర్ఫెక్ట్గా చెయ్యి. షూర్. మాలిని, ఈ వీణతో పెట్టుకున్నావంటే కొరివితో తలగొక్కున్నట్టే అని నీకు తెలిసే క్షణాలు స్టార్ట్ అయ్యాయి. ఇక నుంచి నీకన్నీ నిద్రలేని రాత్రులే. వీణా, నన్ను నువ్వు ఎలా టార్గెట్ చేసినా సరే కార్తీక్ నాకు దక్కకుండా ఆపలేవు. కార్తీక్ నా పక్కన లేకుండా చేయలేవు. మేనేజర్, ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే మేడం. మేడం పిలిచారు? అర్జెంట్గా బెంగళూరుకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి. మీ పేరు మీదే కదా మేడం? కాదు, నేను ఓళ్ళు తిరుక్కుంటూ ఉంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు మేనేజర్?
ఉన్నప్పుడే సరిగ్గా చేయట్లేదు. జీతాలు టైంకి పడిపోవాలి కానీ వర్క్ మాత్రం హాఫ్ కంప్లీట్ చేస్తారు. అందుకే నా తరపున రిప్రజెంటేటివ్గా అక్కడ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, ప్రాజెక్ట్ తరపున వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఒకరిని పంపిస్తున్నాను. సరదాగా ఆ పర్సన్ ఎవరో గెస్ట్ మేనేజర్. శ్రీ సార్ వెళ్తున్నారా మేడం? రాంగ్. ఇంకా గెస్ట్ రిషి సారా మేడం? నో. సారీ మేడం, మీరే చెప్పండి. మాలిని, నువ్వేమైనా ఆ పర్సన్ని గెస్ట్ చేయగలవా? నో ఐడియా వీణా. కార్తిక్ని పంపిస్తున్నాను. కార్తిక్ గారి పేరు మీద టికెట్ బుక్ చేస్తాను. మరి రిటర్న్ టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటారు? వద్దు, రిటర్న్ టికెట్స్ బుక్ చేయొద్దు. అయ్యో మాలిని, నిదానంగా తాగు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇట్స్ ఓకే, థ్యాంక్స్ వీణా. ఎవరో నిన్ను బాగా గుర్తు చేసుకుంటున్నట్టున్నారు మాలిని. చేసిందంతా చేసి ఏం నటిస్తున్నావు వీణా? లేదంటే నువ్వే ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నావా? నథింగ్. మేడం, అయితే కార్తిక్ గారు ఇప్పట్లో రారా మేడం? వస్తాడు, రాకపోతే ఎలా? కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. యాక్చువల్లీ 15 రోజుల ప్రోగ్రామ్, కానీ అది 1 నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, చెప్పలేం. ఇంకా అవసరమైతే మన బిజినెస్ చూసుకోవడానికి కార్తిక్ పూర్తిగా అక్కడే ఉండాల్సి వస్తుంది. వెళ్లేందుకు ఒప్పుకున్నందుకు ఆ ఇడియట్ నడాలి. నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్తానని చెప్పావురా? కనపడి చెప్తా నీ సంగతి. మా బావ లాంటి హార్డ్ వర్క్ చేసే మనిషి దూరం అయితే నాలాంటి వాళ్ళు తట్టుకోలేరు మేనేజర్. ఓకే మేడం, నేను వెళ్ళి టికెట్ బుక్ చేస్తాను. కార్తిక్ బాగున్నాడు కదా అని ఇక్కడ ప్రతి వాళ్ళు వాడుకోవాలని చూస్తున్నారు. బిజినెస్లో కార్తిక్ నావాడు, నా బావ. నాకు సంబంధించిన పనులు మాత్రమే చేస్తాడు, నాకే సొంతం. వీణా, అన్నీ కంప్లీట్ చేశాను, వెళ్ళొస్తా. పర్లేదు, నువ్వు వెళ్ళు మాలిని, అది నేను క్లీన్ చేయిస్తా. బెంగళూరు అన్న మాట విని పాపం మాలిని మనసు కూడా ఇలాగే పగిలి ముక్కలైపోయి ఉంటుంది. పాపం. నీ మనసు పగిలినంత మాత్రాన నిన్ను వదిలిపెట్టిన మాలి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలో నాకు తెలుసు. నేను పెట్టిన బాంబు పేలే టైం వస్తుంది. అది ఎప్పుడు ఎలా పేలుతుందో ఎవరికి తెలీదు. చివరికి నీకు కూడా తెలీదు. వేద అంటే మీరేనా మేడం? ఎస్. మీకు కొరియర్ వచ్చింది మేడం.
ఇక్కడ సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. ఎవరు పంపుంటారబ్బా? సర్ప్రైజ్ ఎలా ఉంది వేద? నచ్చిందా? చాలా బాగుంది శ్రీ. ఇట్స్ నైస్. దీని స్పెషల్ ఏంటో తెలుసా? నువ్వేం మాట్లాడితే దానికి ఆన్సర్ ఇస్తుంది, నీతో మాట్లాడుతుంది. నాతో మాట్లాడుతుందా? రియలీ? ఐ లవ్ యూ. నువ్వెలా ఉన్నావు కన్నా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీ. ఈ బొమ్మ నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రతిరూపం. నన్ను బాగా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ బొమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇద్దరిని బాగా చూసుకుంటాను, ఓకేనా? మన బేబీ పుట్టే వరకు ఈ బొమ్మే మన బేబీ. 9 నెలల వరకు ఈ బొమ్మలో మన బిడ్డని చూసుకుంటాను. నీకు ఓకేనా పాపా? బిడ్డ పుడుతుంది అన్న ఫీలింగే ఎంత బాగుంది శ్రీ. ఇంక నిజంగానే బిడ్డ పుడితే ఆ ఫీలింగ్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనేమో అనిపిస్తుంది శ్రీ. కరెక్ట్. బట్ నువ్వు మరీ టూ మచ్ ఎమోషనల్ అవ్వటం కానీ నా మీద కోప్పట్టం కానీ చెయ్యకూడదని రాజేశ్వర అత్తయ్య నాతో ఫోన్లో చెప్పారు. సో నిన్ను ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోమని చెప్పారు. అమ్మ చెప్పకపోయినా నువ్వు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటావు శ్రీ. నీకు పుట్టబోయే బిడ్డ వెరీ లక్కీ. ఈ పొగడ్తలాపేదా ఇక నేను మోయలేను, వినలేను. నీ ఓవర్ యాక్షన్ ఆపి బొమ్మకి ఏం పేరు పెట్టాలో ఆలోచించు. ఎస్, చాలా ఇంపార్టెంట్. ఏం పేరు పెడదాం? శ్రీ, పాప పుడుతుందని నాకు నమ్మకం ఉంది. సో అక్షర అని పేరు పెడదాం. థ్యాంక్ గాడ్, వేదాకి మంచి పేరు గుర్తు తెచ్చావు. అలా అంటావేంటి? నా టేస్ట్ మరి అంత వరస్ట్గా ఉంటుందా? నా ఉద్దేశం మీ అమ్మమ్మ పేరు నాయనమ్మ పేరు పెడితే ప్రజెంట్ జనరేషన్కి సూట్ అవ్వదు కదా అని అలా జోక్ చేశానులే. కూల్ డౌన్ వేదా. అక్షర అనే పేరు బ్యూటిఫుల్గా ఉంది. పేరులోనే అక్షరం ఉంది కాబట్టి మన పాప గొప్పగా చదువుకుంటుంది వేద. ఒక విధంగా చదువులో సరస్వతి అవుతుందనే నమ్ము. వెల్ సెడ్ శ్రీ. ఒకవేళ బాబు పుడితే ఏం పేరు పెడదాం? సాత్విక్ అని పేరు పెడదాం, ఓకేనా?
సాత్విక్. ఓకే. సడన్ గా ఏమైంది కదా? నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ శ్రీ. నీకు డబుల్ థ్యాంక్స్ వేదా. ఎందుకంటే నేను నీకు ఇలాంటి బొమ్మలు మాత్రమే ఇవ్వగలను, కానీ నువ్వు మాత్రం నాకు పుత్తడి బొమ్మనిస్తున్నావు. ఎంత ధైర్యం ఉంటే నాతో చెప్పకుండా బెంగళూరు వెళ్తున్నాడు. అప్పుడే నేను అంత కానిదన్నయ్యానా? స్టూపిడ్. బెంగళూరు మంట బాగా మండుతున్నట్టుంది. ఇక్కడ నీకంటూ ఒక దానున్నానన్న సంగతి మర్చిపోయి 15 రోజులు వెళ్తావా? నువ్వెలా కార్తీక్తో మాట్లాడతావో నేను చూస్తాను. చెప్పు వీణా. ఎక్కడున్నావు బావా? కార్తీక్ కుంకుమ పువ్వునివ్వడానికి గుమ్మం దగ్గరకొచ్చి పార్వతికిస్తాడు. ఆ తర్వాత నేను వేసే ఎత్తుగడలో తల్లి కొడుకులిద్దరూ బలి పశువులవుతారు. ఆగు. ఇక నుంచి ఇంటికొచ్చేటప్పుడు సరస్వతి పర్మిషన్ తీసుకుని నువ్వు రా.